నేను మళ్ళీ ఇది ఇంటికి వెళ్ళి ఇంకా మార్పులు ఏం చేయను దీంట్లో, ఇక్కడే పెట్టి ఇక్కడే కుడతాను. ఇంకా నేను ఒకలాగా చేసుకొని మీకు ఒకలాగా అయితే చెప్తలేను. ఇంకా అన్ని ట్రిక్స్ అన్నీ అయిపోయినాయి నా దగ్గర, ఇంకేం లేవు. ఇంకా లేవు. పెట్టు ఇప్పుడు ఇదే మెజర్మెంట్ ఇంకో పార్టీకి కావాలి కదా మనకి. ఈ మెజర్మెంట్ లేకపోతే ఒక పార్టీకి ఎక్కువ ఒక పార్టీకి తక్కువ పెడతాం. మనం ఎక్కడ మార్క్ చేసుకున్నా సేమ్ దానిపైన స్టిచ్ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ పెడుతున్నాం. రౌండ్ లైనింగ్ బ్లౌజ్ ఈజీయా, ఇది ఈజీయా? ఇది ఈజీ. లైనింగ్ అటాచ్ చేసినంత సేపట్లో ఇది అయిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్లో వచ్చినది ఉక్స్ కాజాకి వస్తుంది. ఇది పొడవు 3.5. బ్యాక్ పార్ట్ ఎంత 11.5 పెట్టింది. 11 ఓపెన్ చెయ్యి. లెవెన్ కదా, 10 ఇంచెస్ తీస్తున్నా, 1 ఇంచ్ తక్కువ. అంటే అవి టక్స్ పోతాయి కదా అక్కడ కదా స్ట్రైట్గా వస్తుంది. ఇంకా నేను ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇది కొలుసుకోండి నేను ఇంకా, ఎందుకంటే నాకు దీంతో అవసరం లేదు. బ్యాక్ పార్ట్ ఎంత గీసింటే ఫ్రంట్ పార్ట్ అంత తీసుకుంటా కదా. ఇదిగో కరెక్ట్ ఉందా? ఈ 3.5 దగ్గర సేమ్ మళ్ళీ 2.5. ఒకవేళ ఇది సరిపోదు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్లేదు, దాన్ని జాయిన్ చేసినాకైనా కటింగ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ పడినా సరే ఆ కొంచెమైనా మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నా. ఇది ఓపెన్. అంటే స్టిఫ్గా ఉండడానికి, స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు 4 అయినాయి కదా ఇవి. ఇది వీప్ పట్టీకి వస్తుంది, నడుము పట్టీకి. ఆ పార్ట్ ఇది. ఇక్కడ సరిపోయింది కదా, ఇలా జాయిన్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ సమానం కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్కి.
సరిపోతుంది అక్కడ ఎక్కువ పట్టితే మనం ఇంకా కావాలి. అప్రాక్సిమేట్లీ అంటే దాన్ని నెక్ వెయిట్ ఎంత అనుకుంటుంది మొత్తం ఫ్రంట్ నుంచి మళ్ళీ మొత్తం టోటల్ బ్యాక్ ఫ్రంట్ కలిపి. ఇవి క్రాస్ పీస్ లెక్క. ఈ కొంచెం మిగిలింది జాకెట్ ముక్క, ఈ కొంచెం మిగిలింది మీటర్ అయితే అది పొట్టి చేతులు. పొట్టి ఏం కాదు, లేవు.